హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏంజల్స్ వరల్డ్. అందరికీ ముందుగా తొలి ఏకాదశి శుభాకాంక్షలు అండి. తొలి ఏకాదశికి అందరూ పేలాల పిండి కొట్టుకుంటూ ఉంటారు. అలా కాకుండా పేలాలతో డిఫరెంట్గా ఏదన్నా చేద్దామని చెప్పేసి ట్రై చేశాను నేను. ముందుగా పేలాలని అయితే తీసుకున్నానండి. పేలాలని నేను ఈ కప్పుతో తీసుకున్నాను. ఒక కప్పు పేలాలు తీసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాం. ఏ కప్పుతో అయితే పేలాలు తీసుకున్నామో అదే కప్పుతో హాఫ్ కప్పు పంచదార తీసుకున్నామండి. పంచదార తీసుకొని దీనిలో కొద్దిగా వాటర్ పోసుకొని పంచదార పాకం పట్టుకున్నామండి. కొద్దిగా చాలు. పంచదార పాకం పొయ్యి మీద పెట్టేసుకున్నామండి. ఈ పాకాన్ని బాగా మరిగించేసి, అంటే పాకం అంటే బాగా ముదురు పాకం కాకుండా కొద్దిగా గమ్మిగా వస్తుంది కదా, అట్లా పాకం చేస్తే సరిపోతుంది. మన పాకం రెడీ అయిపోతుందండి. పాకం ఉడిగిపోతుందండి. ఇలాగా ఇంకా కొద్దిగా చిక్కగా రావాలన్నమాట. ఇంకా లూజ్గా కాకుండా కొద్దిగా చిక్కగా రావాలి. చిక్కగా వచ్చేసిందండి. ఇప్పుడు దీంట్లో ఇందాక మనం తీసుకున్నాం కదా పాప్కార్న్, ఆ పాప్కార్న్ దీంట్లో వేసి తిప్పేసి ఒక 5 నిమిషాలు ఇట్లా ఉంచేసి మూత పెట్టేద్దాం. ఇట్లా తిప్పేసుకొని అన్నిటికీ కలిసేలాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసుకుందాం. ఒక 5 నిమిషాలు ఆగి మూత తీసి చూద్దాం. ఇప్పుడు మూత తీసి చూసేద్దామని ఎలా ఉందో. అన్నిటికీ పట్టేసినట్టుంది. ఈ పాకం ఎట్లా అంటేనే మనం గవ్వలు చేసుకుంటాం కదా, సేమ్ అలానే పాకం పట్టేసుకొని దాంట్లో పాప్కార్న్ వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసుకుందాం. రెడీ అయిపోయిందండి. మన రెసిపీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ నేమ్ స్వీట్ పాప్కార్న్ అని పెట్టాను నేను. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. రెసిపీ చాలా బాగుంటుంది. మీరు ట్రై చేసి ఈ రెసిపీ ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నాకైతే దీంట్లో కొద్దిగా స్వీట్ ఎక్కువగా ఉన్నట్టుంది. స్వీట్ తక్కువ తినాలనుకునే వాళ్ళు నేను హాఫ్ కప్ తీసుకున్నాను కదా, మీరు పావు కప్ తీసుకోండి పంచదార. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. Thank you for watching videos, friends.